మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. मैडम रुक जाओ। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా సత్యవతి రాథోడ్ ఇద్దరు కూడా కవితను కలవడానికి తీహార్ జైలుకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ములాఖత్ కూడా అయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ ఎలాంటి సంభాషణలు జరిగి ఉండవచ్చు? తెలంగాణలోని లిక్కర్ స్కామ్ లో సంబంధించి జైలుకు వెళ్ళినటువంటి కవిత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవితను ఈ రోజు తిహార్ జైల్లోని సంబంధించినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వీరిద్దరు కలిసి ములాఖాత్ అయినట్లు కూడా ఇప్పటికే మీడియాకు సమాచారం కూడా తెలిసింది. దీనికి సంబంధించి గతంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు సబితా రాథోడ్ కానీ సబితా ఇంద్రారెడ్డి వీరు మంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితి. వీరి క్రమంలో కూడా గతంలో మహిళా సంబంధించినటువంటి తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఈ లిక్కర్ స్కామ్ లోనే కవితకు జైలు శిక్ష కూడా పడ్డటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఎన్నికల తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎవరు పెద్దగా సబితా ఇంద్రారెడ్డితో పాటు మిగతా వాళ్ళ నాయకులు మహిళలు ఎవరు పోలేదు. రీసెంట్ గా ములాఖాత్ కూడా పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఏంటి, అక్కడ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అని కూడా వారు ఆరా తీశారు. దానికి సంబంధించిన విషయాలను కూడా సబితా ఇంద్రారెడ్డి చాలాసేపు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే గతంలోని జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లోనే వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. దీంతో పాటు సబితా ఇంద్రారెడ్డితో పాటు వారితో ఉన్నటువంటి మరో మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వారితో పాటు వెళ్ళినట్టు కూడా సమాచారం. అయితే ఓవరాల్ గా ఈ సంబంధించినటువంటి కేసులో 8 రోజులుగా జైల్లో ఉంటున్నటువంటి తిహార్ జైల్లో ఉంటున్నటువంటి కవితను కలవడంలో చాలా మంది నిర్లక్ష్యంగా పోలేదు. కానీ మహిళగా తమకు సంబంధించినటువంటి పార్టీలోని పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా వారిని పరామర్శించడానికి వెళ్ళినట్లు కూడా సత్యవతి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలోని సంచలనం రేపినటువంటి లిక్కర్ స్కామ్ లోని కవిత జైలుకు పోవడం, దానికి సంబంధించినటువంటి తిహార్ జైల్లో ప్రధానంగా చూసినట్లయితే తిహార్ జైల్లో ఆమెను పెట్టడం, దీనికి సంబంధించి మొన్నటి వరకు సంచలనం రేపినటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని ఒకసారిగాను మహిళా లోకానికి పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కానీ పార్టీ పరంగా చూసినట్లయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి మంత్రులు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఒకసారిగా కవితను పరామర్శించడానికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.